హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని వాష్ చేసేసి నీట్గా ఆరిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపుకు ఉండేటట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదా, దానికోసం ఒక స్ట్రైట్ లైన్ ఎక్కడ వరకు అయితే మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అనేది వస్తుందో అక్కడ వరకు ఇలా లైన్ వేసుకొని ఆ లైన్ పైన కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కింద సైడ్ అనేది అడ్జస్ట్ కరెక్ట్గా సమానంగా ఉంటాయన్నమాట, మనం మార్కింగ్ పెట్టుకోవడానికి వీలుగా. ఇలా అడ్జస్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకొని దీని యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనం బోట్ నెక్స్ కట్ చేసేటప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. నార్మల్ బ్లౌజెస్కి వచ్చేసి నడుము యొక్క లూజ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా బోట్ నెక్లు కానీ లేదు బ్యాక్ సైడ్ బోట్ నెక్ అయినా కూడా మనం చెస్ట్ లూజ్ అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా మన కొల బ్లౌజ్ని నీట్గా బ్యాక్ సైడ్ని ఇలా నీట్గా వేసేసుకోవాలండి. ముందుగా ఇలా ముడతలు ఏం లేకుండా, నెక్ కూడా జారినట్టు పెట్టకుండా స్ట్రైట్గా ఎలా మన బాడీ పైన అయితే ఎలా ఉంటుందో అలాగే పెట్టుకొని మన చంక కింద నుంచి ఎంత ఉందో చూసుకుంటే నాకు 17.5 వచ్చిందండి, 17.5 వచ్చింది. తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ నుంచి స్ట్రైట్గా మన బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, డాట్స్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. నాకైతే 12.5 వచ్చిందండి. ఓకేనా, రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని 2 భాగాలుగా చేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలండి. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5 వచ్చింది కదా, దాంట్లో సగం వచ్చేసి 8.75 ఇంచులు, అంటే 9కి 1/4 ఇంచు తక్కువ అనమాట. అది వచ్చేసి ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ అయితే పెట్టుకున్నానండి. కింద 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నాను, కింద 1/2 ఇంచ్ వదిలేసి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ మార్క్ పెట్టుకోవాలి. నాకు వీళ్ళు హైట్ పెంచమని చెప్పారండి, హైట్ చాలా తక్కువ ఉందని చెప్పి నేనైతే 2 ఇంచెస్ పెంచుతున్నాను. 12.5 కదా నాకు బ్లౌజ్ హైట్ వచ్చేసి. నేను టోటల్గా 15 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను, అంటే కింద 1/2 ఇంచ్ వదిలేసి పైనకి 14.5కి మార్క్ పెట్టుకుంటున్నాను అనమాట. అదే మనం చెస్ట్ లూజ్ తీసుకున్న దగ్గర కూడా అలాగే 15 ఇంచులకి మార్క్ పెట్టుకోవాలి. అంటే కింద 1/2 ఇంచు మార్కింగ్తో కలిపి మొత్తం 15 ఇంచులండి కింద ఖర్చుతో సహా. ఓకేనా, కింద కుట్టడానికి 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, దాంతోపాటు నేను 15 ఇంచులు అయితే టోటల్గా తీసుకున్నాను. ఇప్పుడు పైన చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నానో కింద కూడా అదే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ లూజ్ ఎంతైతే వచ్చింది 8.75 ఇంచులు కదా, అదే కింద సైడ్ కూడా సేమ్ మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రైట్ లైన్ అయితే వేసుకుంటాను. తర్వాత నడుము లూజ్ చెక్ చేసుకొని నేను మళ్ళీ మార్కింగ్ పెట్టుకుంటానండి. ఇప్పుడైతే చెస్ట్ లూజే నేను కింద మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ లూజ్ మార్క్ పెట్టుకుంటున్నానండి. నెక్ లూజ్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇది బోట్ నెక్ మోడల్ కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి, అందుకే 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ వచ్చేసి మన షోల్డర్ కోసం 3 ఇంచెస్, మొత్తం టోటల్గా 6 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా లైన్ వేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మన కార్నర్లో స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నానండి. ఈ లైన్ పైకి 1.5కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇది చంక రౌండ్ కోసం అండి. ఇప్పుడు ఈ 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ పైనుంచి ఇలా రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి. మన చంక రౌండ్ అనేది షేప్ ఇచ్చుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నేను నడుం లూజు కొలుచుకుంటున్నాను. ఆది బ్లౌజ్లో ఉంది నడుం లూజు నాకు 31.5 వచ్చిందండి. కాజాల పట్టీని వదులుకొని మనం ఎప్పుడైనా నడుం లూజుని కొలుచుకోవాలి. ఓకేనా,
ఇప్పుడు 31.5ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 31 దగ్గరికి టేప్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకున్నాము అంటే మనకి 4వ భాగం అనేది వచ్చేస్తుందండి. నడుము లూజు నాకు 7.25 ఇంచులు వచ్చింది. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు పైన నెక్ నుంచి కిందకి నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. దాన్ని ఇలా బాక్స్ టైప్లో బాక్స్ గీసుకున్నానండి. ఇప్పుడు పైనుంచి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు రౌండ్ షేప్ గీసుకోవాలి. కార్నర్ నుంచి 1 ఇంచ్ పైకి ఉండేటట్టు ఇలా రౌండ్గా గీసేసుకున్నాను, బోర్డ్ షేప్ వచ్చేటట్టు. తర్వాత నడుము హైట్ వచ్చేసి నాకు 4 ఇంచెస్ వచ్చిందండి. ఆ 4 ఇంచెస్ని ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి నాకు నడుము డౌన్ పెట్టమన్నారు, అందుకోసమే నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకున్నా వాళ్ళది ఎంత అయితే హైట్ ఉందో నేను అంతే హైట్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మాత్రము పైకి ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను కుట్టు కోసం. ఓకేనా. బ్లౌజ్ హైట్ పెంచానని చెప్పి ఇది కూడా నేను ఏం హైట్ పెంచట్లేదండి. ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన 3 ఇంచెస్కి రౌండ్ డ్రా చేశాం కదా, అక్కడ నుంచి 1/2 ఇంచు కిందికి ఒక మార్క్ పెట్టుకోవాలి. కింద నడుం హైట్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా 3 ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకుంటూ ఒక డబ్బా షేప్ అయితే గీసేసుకోవాలండి. పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏ షేప్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ మోడల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ అంతా ఇలా పెంచుకోవచ్చండి బయటికి. లేదు మనం మార్క్ చేసుకున్నంతే కావాలి అనుకున్నా కూడా మనం అలా కూడా పెట్టేసుకోవచ్చు. బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడేటోళ్ళు అయితే ఇలా 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్నామంటే బ్రాడ్గా వస్తుంది. కింద నుండి 3 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్క్ పెట్టుకొని షేప్ ఇచ్చేసుకోవాలండి. ఇది టెంపుల్ డిజైన్, ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో నడుస్తున్న టెంపుల్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు చంక రౌండ్ కూడా చెక్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చంక రౌండ్ అనేది మన కొల బ్లౌజ్లోన ఎంత ఉందో ఒకసారి టేపుతో చెక్ చేసుకోవాలి. షోల్డర్ కుట్ నుంచి ఇలా టేప్ని రౌండ్ చేసుకుంటూ ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ పెట్టుకొని చెక్ చేసుకుంటే నాకు 7.5 వచ్చిందండి. అదే 7.5 ఇక్కడ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు ఒక 2 గీతలంతా బయటకు వచ్చేస్తుంది 7.5 అనేది. నేను దాన్ని చిన్నగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను కదా చంక డౌను, దానికి ఒక టేప్లో 2 గీతలంతా కిందకి డౌన్ చేసుకొని రౌండ్ అనేది చిన్నగా కిందకి ఇలా కరువు దించుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, కిందకి లైన్ చేసుకున్నాను కదా అక్కడ వరకు. ఇప్పుడైతే నాకు సరిపోయిందండి. ఓకేనా. ఒక 6 ఇంచులకి చిన్నగా డౌన్ చేశాను అంతే. ఒక 2 గీతలు అంత అయితేనే నేను డౌన్ చేశానండి. ఇప్పుడు యాజ్ టీజ్గా ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ అనేది ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదండి, లాస్ట్లో కట్ చేసుకుంటాను మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ అయిపోయినాక. ఓకేనా. ఇప్పుడు మన బ్యాక్ డాట్స్ కోసము ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ వరకు ఫోల్డ్ చేసేసి చిన్నగా కట్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేటట్టు మార్క్ పెట్టుకొని 4 ఇంచెస్ నుంచి ఇవతలకి ఒక 1/2 ఇంచు, అవతల సైడ్కి ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది కుట్టుకోవాలండి మనము. ఇప్పుడు దీన్ని మార్కర్ వీల్తో ఇలా మార్క్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి మార్క్ పడిపోతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా ఇది ఎలా ఉందో అటు సైడ్ కూడా అలాగే మార్క్ పెట్టేసుకున్నాము అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా. తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను.
దానికోసం ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్లో ఉంది కదా క్లాత్. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అంటే టోటల్గా 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటున్నాను. చేసుకొని కింద కార్నర్స్ అనేది కరెక్ట్గా లేవు కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా అయితే కింద కార్నర్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కడ వరకు అయితే క్లాత్ స్ట్రైట్గా లేదో అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 10.5 అయితే నేను హైట్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 10.5, హ్యాండ్ డౌన్ కోసం 3.5కి ఒక మార్క్ పెట్టుకోవాలి. మనం 9 ఇంచెస్ వరకు హ్యాండ్ హైట్ తీసుకున్నాము అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. 9 అబోవ్ ఎంత తీసుకున్నా కూడా హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజు చెక్ చేసుకోవాలి. దానికోసం నాకు కస్టమర్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు. దానికోసం నేను ఇలాగా షార్ట్ హ్యాండ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలా ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్క్ పెట్టుకొని దానికన్నా ఒక పావించ్ అంతా కిందకు వచ్చేసి లోపలికి తీసుకున్నానండి. అంటే పావించ్ అంతా తక్కువ తీసుకున్నాను అనమాట. ఇలా మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ చెక్ చేసుకుంటే నాకు 7.5 వచ్చిందండి. ఈ 7.5 అనేది 3.5 లైన్ ఉంది కదా, ఆ లైన్ పైకి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలా టేప్ని పెట్టేసి మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా లైన్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన 10.5 హైట్ తీసుకున్నాం కదా హ్యాండ్ హైటు, అక్కడ 1.5 ఇంచుకి ఇలా మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా అక్కడ నుంచి కొద్దిగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ అనేది చేసుకోవాలి. ఇలా 3.5 లైన్ పైకి మన హ్యాండ్ షేప్ అనేది చిన్నగా కరువుగా తిప్పుకుంటూ హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఒక కట్ పెట్టేసుకోవాలి. ఈ సైడ్కి వచ్చేసి నాకు ఒక 1/2 ఇంచ్ అంతా జాయింట్స్ పడతాయండి. నా 4 ఫోల్డింగ్స్ కదా, 4 జాయింట్స్ అనేది పడతాయి. నేను స్టిచ్ చేసేటప్పుడు ఆ జాయింట్స్ అనేది కుట్టుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ సైడ్లో ఓపెన్స్ అనేది నా సైడ్ ఉండేటట్టు వేసుకుంటున్నాను క్లాత్ని. దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ని వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ చేసుకుంటున్నప్పుడు ఇలా క్రాస్గా మనకి ఎంతగా వీలైతే అంత క్రాస్గా వేసుకోవాలి. హ్యాండ్ షేప్ తీసాను కదా, అటు సైడ్ వచ్చేసి బ్యాక్ చంక రౌండ్ అనేది వచ్చేటట్టు వేసుకుంటున్నానండి. స్ట్రైట్ కటింగ్ అయితే మనకి స్ట్రైట్గా పెట్టుకోవాలి బ్యాక్ అనేది. నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో బ్యాక్ పార్టు అదే విధంగా సేమ్ మనం మార్క్ వేసేసుకోవాలి. ఇలా చంక రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం 3 మార్కింగ్ అనేది 3 మార్కింగ్స్ పెట్టుకోవాలండి. ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఇలా పైన సైడ్కి 3 మార్కింగ్స్ పెట్టుకొని మిగతాదంతా ఇలా స్ట్రైట్గా స్కేల్ సహాయంతో యాజ్ టీజ్గా బ్యాక్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా చంక రౌండ్ దగ్గర 3 డాట్స్ పెట్టుకున్నాము అంటే మార్కింగ్ను మనకి చంక లోతు తీసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది లోతు అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది. ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ సెంటర్లో 1/2 ఇంచు లోతు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కన్నా 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు ఏం రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ హైట్, ఫ్రంట్ సైడ్ నెక్ హైట్ వచ్చేసి ఎలా మార్క్ పెట్టుకోవాలో చూపిస్తున్నాను. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అంతా లైన్ వేసేసుకోవాలి జాయింట్స్ కోసము. బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచు ఖర్చు వదులుకొని అక్కడి నుంచి మన బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి. మన ఉక్సుల్ సైడ్ ఉంటుంది కదా, ఉక్సుల్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలండి ఫ్రంట్ని. ఫ్రంట్ హైట్ ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అంతా పైకి పెట్టేసుకుంటున్నాను మార్కింగ్. కుట్టేటప్పటికి మనకి ఆ 1/2 ఇంచ్ అంతా కిందకి దిగుతుంది కదా, అందుకని. ఇప్పుడు ఆ కింద సైడ్ వచ్చేసి మన
నెక్ లూజ్ కోసం 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ వేసుకున్నాను. పైన షోల్డర్ మార్కింగ్కి ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ స్కేల్తో రౌండ్ అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ కదా, నేను రౌండ్ షేప్ అయితే గీసేసుకున్నాను. దీంట్లో మనకి నచ్చిన షేప్ అనేది వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి రౌండ్ కరెక్ట్గా ఉందో లేదా అని మన కొల బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఏమైనా తేడా వస్తే పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ రౌండ్ అనేది. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఉక్సులు సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అటు సైడ్ మాత్రమే మనం చెక్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇలా షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసేసి షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ వరకు ఎంత హైట్ అయితే వచ్చిందో అక్కడికి చెక్ చేసుకుంటే నాకు 11.5 వచ్చిందండి. దానికి ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు కోసం యాడ్ చేసుకొని నేను 12 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు షేప్ కోసం మన ఉక్సులు పట్టీ దగ్గర నెక్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ కుట్టే వరకు ఎంత ఉందో చెక్ చేసుకుంటే నాకు 3.5 వచ్చిందండి. దానికి 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ అంతా యాడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. నేనైతే 1.5 ఇంచు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ దగ్గర కిందకి షేప్ బెల్ట్ కుట్టే వరకు ఎంత ఉందో చెక్ చేసుకుంటే నాకు 5.5 వచ్చింది. నేను ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్తో 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సులు కాజల్ పట్టీ సైడ్ నుంచి మనం చెస్ట్ హైట్ తీసుకున్నాం కదా, ఆ లైన్ పైకి 2.5కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ కానీ లేదా 2.5 ఇంచెస్ కానీ మనం మార్క్ పెట్టుకోవాలి. నేనైతే 2.5కి మార్క్ పెట్టేసుకుంటున్నాను. చిన్న సైజు చెస్ట్ తక్కువ ఉండే బ్లౌజెస్కి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆ 2.5 దగ్గర నుంచి 6 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ వేసుకొని తర్వాత యాజ్ టీజ్గా ఎలా అయితే మార్కింగ్ వేసేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ డాట్స్ వేస్తాం కదా, అందుకు క్లాత్ తగ్గిపోతుందండి అక్కడ వచ్చేసి, అందుకే 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కూడా 1/2 ఇంచు లోతు మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ మెయిన్ డాట్ కోసం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చూద్దాము. మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2.5 అండి. 2.5కి మార్క్ పెట్టుకొని ఇలా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా లైన్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత సెకండ్ డాట్ వచ్చేసి మన నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచు కిందకి ఒక మార్క్ పెట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ పెట్టేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి కూడా 2.5 మార్క్ పెట్టుకొని ఇటొక 1/2 ఇంచు అటొక 1/2 ఇంచుకి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ వచ్చేసి చంక రౌండ్ సైడు మన మెయిన్ డాట్కి ఆపోజిట్లో ఇలా లైన్ వేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి 3.5 అండి. 3.5కి ఒక మార్క్ పెట్టుకొని ఇది కూడా ఇటొక 1/2 ఇంచు అటొక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా 3 డాట్స్ని మార్కింగ్ పెట్టుకొని మార్కర్ వీల్తో మార్క్ చేసుకున్నామంటే ఇంకొక సైడ్ వచ్చేసి కూడా మనకి ఈ మార్కింగ్స్ అనేది పడుతుంది. అప్పుడు దాన్ని కూడా మనం మార్కింగ్స్ అనేవి వేసుకున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలండి. 11 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఒక సైడ్ అయితే 3.5, ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. 3.5 మార్కింగ్ వైపు 4 ఇంచెస్కి లోపల సైడ్కి ఒక మార్క్ పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర 2.5కి పైకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా నీట్గా
మనం ఏ విధంగా డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 3½ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్ వచ్చేసి కట్స్ పెట్టుకోవాలండి. ఈ 3½ వచ్చేసి మనకి ఉక్సుల్ కాజల్ సైడ్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇంకొక 2 పీసెస్ని కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి. టోటల్గా మనకి 4 పీసెస్ అనేది ఉంటే మనకి షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని ఇలా 3½ సైడు కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, దానికోసం స్ట్రైట్ పీసెస్ బ్యాక్ సైడ్ మనకి సరిపడా స్ట్రైట్ పీసెస్ అయితే 1½ ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ పీసెస్ ఇలా 2 తీసేసుకుంటున్నాను. తర్వాత ఉక్సుల్ కాజాల్ పట్టీ కూడా తీసేసుకోవాలి మిగిలిన క్లాత్లో. ఇది వచ్చేసి 2 ఇంచెస్ అలా వెడల్పు ఉంటే మనకి సరిపోతుందండి. ఉక్సుల్ కాజాల్ పట్టీ వచ్చేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఉక్సుల్ కాజాల్ పట్టీని కూడా. దీన్ని ఈ ఫోల్డింగ్ని ఇలా కట్ చేసేసుకున్నాము అంటే ఒకటి ఉక్సుల్ పట్టీ, ఇంకొకటి కాజాల్ పట్టీ అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. సారీలో ఇచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను 4 ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ముందుగా కట్ చేసేసుకుంటున్నాను. పెద్ద బార్డర్ ఎటైతే ఇస్తారో అటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది. ఇలా పెద్ద బార్డర్ ఇచ్చిన సైడు నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కదా, ఫోల్డింగ్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు దీనికి జాయింట్స్ పడతాయండి, క్లాత్ సరిపోదు కదా, నేను స్టిచ్ చేసేటప్పుడు జాయింట్స్ అనేది వేసేసుకుంటాను. ఓకేనా. తర్వాత బ్యాక్, ఫ్రంట్ ఇంకా షేప్ బెల్ట్లు అనేది మిగిలిన క్లాత్లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ ఇప్పేసి 2 ఫోల్డింగ్స్ పైన ఇలా క్లాత్ని వేసేసుకోవాలి. వేసుకొని ముందుగా అయితే బ్యాక్ సైడ్ని వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా బ్యాక్ సైడ్ని ప్లేస్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ని కూడా క్రాస్గా వేసేసుకోవాలి. ఇదైతే నాకు బుటీసు రౌండ్గానే వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. లేదు ఫ్లవర్స్ ఏమైనా డిజైన్ మనకి ఎటైతే వస్తుందో అటువైపునే మనము ఫ్రంట్ సైడు నీట్గా కరెక్ట్గా చూసుకొని ప్లేస్ చేసుకోవాలండి. క్రాస్గా వేసుకోవాలి. ఫ్లవర్స్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఫ్లవర్స్ అనేది మనకి ముందుకి వెనక్కి అయ్యాయంటే బాగుండదు కదా, అందుకే ఫ్లవర్స్ చెక్ చేసుకొని నీట్గా వేసేసుకోవాలి. ఇదైతే నాకు రౌండ్సే వచ్చాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎటు నుంచి ఎటు వేసినా కూడా పర్వాలేదండి. మీరైతే ఫ్లవర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు మనం తర్వాత జాయింట్స్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 పీసెస్ అయితే సరిపోతుందండి. షేప్ బెల్ట్ వచ్చేసి లైనింగ్ ఒకటే మనకి 4 పీసెస్ కావాలి. ఇది 2 పీసెస్ ఉన్నా కూడా సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్లోవి 2 పీసెస్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి కదా, ఆ జాయింట్స్ అనేది కట్ చేసేసుకుంటాను. ఇలా నీట్గా 4 జాయింట్స్ పడతాయి కదా, నేను 4 పీసెస్ అనేది కట్ చేసేసుకుంటాను. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఎంత అయితే మనకి సరిపోతుందో అక్కడ వరకు అయితే కట్ చేసేసుకోవాలి. ఇవి 2 ఫోల్డింగ్స్లో ఉన్నాయి. 2 పీసెస్ వచ్చాయి కదా, ఇంకొక 2 పీసెస్ వచ్చి నేను వేరే దగ్గర కట్ చేసేసుకుంటాను. ఇలా ఫోల్డింగ్ని కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లో ఇంకొక 2 పీసెస్ని కట్ చేసేసుకుంటాను. ఓకేనా. ఇంకొక 2 జాయింట్స్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 పీసెస్ని ఇలా నీట్గా హ్యాండ్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా నాకు లైనింగ్ కూడా జాయింట్స్ పడతాయి కదా, అవి కూడా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఒక దగ్గర.
తర్వాత వచ్చేసి కాజాల పట్టీ కోసం స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నేను బ్యాక్ నెక్ వచ్చేసి కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేసేసుకుంటాను లాస్ట్లో. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఇంతేనండి, బ్యాక్ అనేది ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. షేప్ మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది చూసారా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను.